ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టొమాటో పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. సో ప్యాన్ వేడెక్కాక నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీ ఆప్షనల్, మీకు ఒకవేళ పచ్చిమిర్చి అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోండి. నేను ఒక 10 నుంచి 12 ఎండుమిర్చిలు తీసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ ఇప్పుడు అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని ఫ్రై చేసుకుందాం. పుదీనా కాస్త ఫ్రై అయ్యాక, పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. మనం దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. నేను పుదీనా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయించుకున్నాను. నేను ఒక 5 టొమాటోస్ తీసుకున్నాను. సో దీంట్లోనే కాస్త పసుపు, అది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోండి. అండ్ 2 రెమ్మల చింతపండు వేస్తున్నాం. వేసి బాగా కలుపుకోండి. సో టమాటాలు మగ్గడానికి మనం ప్లేట్ సో ఒక్కసారి మూత తీసి కలుపుకున్నాము. టమాటాలు కాస్త వేగుతున్నాయి. ఇంకొక 2 to 3 మినిట్స్ మనం మగ్గనిద్దాం. బాగా కలుపుకొని సో మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలు ఫ్రై అయ్యాయో లేవో. ఆల్మోస్ట్ అయిపోయాయని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆపేద్దాము. టమాటాలు చల్లగయ్యాక మనం మిక్సీ చేసుకుందాం. సో ఈ టొమాటో ఫస్ట్ మనము మిక్సీలో వేసుకునే ముందు మనము ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చిని మనం గ్రైండ్ చేసుకుందాం. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పుదీనా ఫ్రై చేసుకుంది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 6 వెల్లుల్లి అండ్ 1 స్పూన్ రాక్ సాల్ట్ అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఎండుమిరపకాయలు, పుదీనా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టొమాటో కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు టొమాటో కూడా నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ అయిపోయింది. మనము ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఎంతో టేస్టీగా ఉన్న టొమాటో పచ్చడి విత్ పుదీనా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. Please subscribe to my channel. Thank you.